ఇప్పుడు ఈ మన శరీరంలో కూడా అండి, ఇప్పుడు కింద 3 చక్రాస్ ఉన్నాయి. ఏది మూలాధార, స్వాదిష్టాన, మణిపూర 3 ఉన్నాయి. పైన 3 ఉన్నాయి. ఇది విశుద్ధి, ఆగ్య చక్రం, సహస్రార్ 3 ఉన్నాయి. మధ్యలో హృదయ చక్రం ఉంది, అనాహతం ఉంది. అయితే ఈ కింద 3 చక్రాస్ కూడా ఇది బ్రహ్మతత్వమే. ఇది ఎట్లా ఉంది అంటే బ్రహ్మ అచేతనం అంటారు దీన్ని. ఇది కూడా బ్రహ్మతత్వమే, కానీ అచేతనంగా ఉంది, కాన్షియస్గా లేదు. ఈ పైనది బ్రహ్మచేతన అంటారు. పైన ఉండే ఎనర్జీస్ని ఏమంటారు? బ్రహ్మచేతన అంటారు. ఇది కూడా బ్రహ్మతత్వమే, కానీ చేతనంలో ఉంది, అంటే యాక్టివ్గా ఉంది. ఇది ఇన్యాక్టివ్గా ఉంది, అది యాక్టివ్గా ఉంది. ఈ ఇన్యాక్టివ్గా ఉండేటటువంటి బ్రహ్మ అచేతన ఊర్ధ్వగమనం అయిపోయినప్పుడు, ఈ బ్రహ్మ చేతనని అందుకున్నప్పుడు అంత లుమినస్ అయిపోతుంది మొత్తం. ఈ మధ్యలో మనిషి, కిందేమో జంతులోకం, పైనేమో దైవలోకం, హృదయ చక్రం దగ్గర మనిషి ఉంటాడు. మనిషి ఏం చేస్తాడు? అప్పుడప్పుడు దైవికానికి పోతా ఉంటాడు, అప్పుడప్పుడు జంతు ప్రవృత్తికి పోతాడు, అప్పుడప్పుడు రాక్షస ప్రవృత్తికి వెళ్తాడు, ఇంకా అధమలోకాలు ఉంటే ఏమైనా వెళ్తా ఉంటాడు. కాబట్టి మనిషి అనేటటువంటి తత్వం సెంటర్ పాయింట్. అంటే ఇటు జంతులోకానికి, దైవలోకానికి మనిషి జంక్షన్ అన్నట్టు. ఇక్కడ నుంచి నువ్వు ఎటన్నా వెళ్ళొచ్చు. నువ్వు మళ్ళీ రాక్షసుడు అవుతావా, జంతువు అవుతావా, ఇంకా అధమలోకాలకి వెళ్తావా, లేకపోతే దైవిక దానికి వెళ్తావా, అది నీ ఇష్టం, అది నీ చాయిస్. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ స్వేచ్ఛని ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. సో ఈ ఫ్రీడమ్ ఇస్తున్నటువంటి క్రమంలో మనం చూస్ చేసుకోవాలి ఎటు వెళ్తామనేది. ఈ చూస్ చేసుకోవడం కరెక్ట్గా చేసుకుంటే మనం అటు వెళ్ళిపోతాం. కానీ అందరు ఇక్కడ రాంగ్ చాయిస్ చూస్ చేసుకుంటున్నారు. అంటే చాలామంది సత్యాన్ని తెలిసి తప్పు చేస్తున్నారు, కొంతమంది తెలిసి తప్పు చేస్తున్నారు, కొంతమంది తెలియక చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎందుకు పొరపాట్లు జరుగుతున్నాయి, ఎందుకు మనుషులకి జ్ఞానం రావట్లేదంటే, నేను గమనించిన విషయం ఏంటంటే, ఎవ్వరికి కూడా తపన లేదు, సంకల్ప బలం లేదు. డబ్బు కోసము, ఆస్తుల కోసం, బంధాల కోసం తపన పడేటటువంటి మనిషి, ఇదే తపన నీకు భగవంతుడి విషయంలో వచ్చిందనుకో, నీ జ్ఞానం 1 గంటలో వస్తుంది, పెద్దగా టైం పట్టదు. నేను ఇవాళ ఏదో మెసేజ్ చూశాను, పరమహంస యోగానందది. ఆయన ఏం చెప్తారంటే, భగవంతుడు అసలు మీకు ఎందుకు లొంగిపోవాలా, ఎందుకు మీకు సరెండర్ కావాలా, ఎందుకు కనిపించాలా, మీరు ఆయన కోసం ఏం చేస్తున్నారు? మీకు డబ్బు మీద, ఆస్తుల మీద, బంధాల మీద ఉన్న వ్యామోహము భగవంతుడి మీద లేదు, ఆ ప్రేమ లేదు. ఆ ప్రేమ లేనప్పుడు ఆయన నీకు ఎందుకు కనిపిస్తాడు? వీటి మీద ఉన్నటువంటి ప్రేమ నీకు భగవంతుడి మీద దృష్టి మరలినప్పుడు నీకు ఈ క్షణమే కనిపిస్తాడు. రోజుకు 1 గంట అయినా ధ్యానంలో కానీ, యోగంలో కానీ, భక్తిలో కానీ నువ్వు మునుగుతున్నావా? మునిగితే సంపూర్ణంగా మునుగుతున్నావా? ఆ గంట మునిగి చూడు, కొన్నాళ్ళలోనే నీకు ఆ సాక్షాత్కారం జరుగుతుందని పరమహంస యోగానంద కూడా చెప్పారు. ఈరోజు చూశాను నేను ఆ మెసేజ్. అంటే ఇక్కడ ఏంటి అంటే, మనుషులకి తపన లేదండి, మనం తప్పించాలి. ఆ తప్పించడం దానే తపస్సు అంటారు. తపస్సు అంటే తప్పించడం. ఒక బంగారాన్ని కూడా అగ్నిలో పడేస్తేనే మేలు బంగారం అవుతుంది. అలాగే మనిషి కూడా శరీరపరంగా, మానసిక, అంటే ఇక్కడ శరీరాన్ని కష్టపెట్టడం కాదు, మళ్ళీ ఇది ఒకటి అంటారు, శరీరాన్ని కష్టపెట్టడం, తిండి లేకుండా, నీళ్ళు లేకుండా ఉండడం కాదు. తప్పించడం అంటే ఆ ధ్యాసలో బతకడము, నిధి ధ్యాసనము. నువ్వు అన్నం తింటున్నా నీకు భగవంతుడే గుర్తు రావాలా, ఎవరితో అన్నా మాట్లాడుతున్నా అదే గుర్తు రావాలి, నువ్వు ఒంటరిగా ఉన్నా అదే గుర్తు రావాలి, 100 మందిలో ఉన్నా అదే గుర్తు రావాలి. నువ్వు నీ శరీరం అనేది 100 మందిలో ఉందా, ఒంటరిగా ఉందా, అది కాదు ఇంపార్టెంట్. శరీరం ఏకాంతంలో ఉండడం కాదు, అసలు ఉండాల్సింది ఉండాలి. శరీరం ఏకాంతంలో ఉంటే ఏం రాదు, అది ఒంటరిగా ఉన్నా ఒకటే, 100 మందిలో ఉన్నా ఒకటే, వచ్చేస్తూనే ఉంటాయి. ఇక్కడ ఏకాంతంలోకి వెళ్ళిపోవడానికి ఏం కావాలి అంటే, ఇక్కడ ఫస్ట్ మనసు మౌనం అయిపోవాలి. ఇప్పుడు ఇక్కడ 3 దశలు ఉంటాయండి. ఫస్ట్ ఒంటరితనం, రెండవది ఏకాంతం, మూడవది కైవల్యం. 3 స్టేజెస్ ఉంటాయి. ఒంటరితనంలో ఎలా ఉంటుందంటే, కొంతమంది పరిస్థితుల ప్రభావంతో ఒంటరి అయిపోతారు, కొంతమంది వదిలేసిపోతే ఒంటరి అయిపోతారు. కానీ ఒంటరితనం ఉంటుంది. ఈ ఒంటరితనంలో ఎలా ఉంటుందంటే, నాకు ఎవరైనా ఉంటే బాగుండు, నాకు ఎవరైనా తోడుంటే బాగుండు, నా దుఃఖాన్ని పంచుకోవడానికి ఎవరైనా నాకు దొరికితే బాగుండు అని, ఎవరన్నా ఉంటే బాగుండు అనే దుఃఖంలో బతుకుతారు ఒంటరిగా ఉండేవాళ్ళు. అంటే వీళ్ళు కావాలని ఒంటరి కాలేదు, వీళ్ళు ఇష్టపూర్వకం కాలేదు, పరిస్థితుల ప్రభావం వల్ల అయినారు. కాబట్టి ఇక్కడ దుఃఖం ఉంటుంది. అయితే ఈ ఒంటరితనాన్ని ఎవరైతే దాటుతా ఏకాంతంలోకి వస్తారో, ఏకాంతంలో ఉండే వాళ్ళకి ఎవరితో పని ఉండదు. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళే ఆనందంగా ఉంటారు. అరే ఎవరుంటే లేకుంటే ఏంటి, నాకైతే లైఫ్ ఉందిగా, ఎవరున్నా లేకపోతే, నేను పుట్టినప్పుడు ఒంటరిగా పుట్టాను, పోయేటప్పుడు ఒంటరిగా వెళ్తాను, ఎవరున్నా లేకపోతే నాకు జీవితం ఉంది, కాబట్టి నా జీవితాన్ని నేను ఆస్వాదిస్తా, నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను, నాతో నేను హాయిగా ఉంటాను. ఇది వీళ్ళు ఏకాంతంలో ఉంటారు. అంటే వీళ్ళ ఆనందానికి, దుఃఖానికి వేరే వాళ్ళు కారణం కాదు, వీళ్ళే కారణం.
నేనే కారణం, నేను ఇలా ఉండాలనుకున్నా నేను ఉంటున్నాను ఆనందంలో ఉండిపోతారు. ఈ ఏకాంతంలో ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంలో ఉన్నప్పుడు ఎవరైతే ఆనందంగా ఉంటారో వాళ్ళు మాత్రమే 100 మందిలో ఉన్న ఆనందంగా ఉంటారు. ఇక్కడ ఏకాంతంలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్న వాళ్ళు 100 మందిలోన 1000 మందిలోన దుఃఖంలోనే ఉంటారు. ఎప్పుడైతే ఈ ఒంటరితనాన్ని దాటి ఏకాంతం దాటో అప్పుడు కైవల్యం. ఈ ఒంటరితనంలో ఒక్కడే ఉంటాడు, ఏకాంతంలో కూడా ఒక్కడే ఉంటాడు. కానీ ఒంటరితనంలో ఆలోచనలు ప్రపంచం చుట్టూ తిరుగుతూ ఉంటాయి, అవునా? ఏకాంతంలో ఏమవుతుంది, తన చుట్టూ తనకు తిరుగుతాయి. ఇప్పటికీ వస్తున్నాయి ఆలోచనలు, కానీ తన చుట్టూ తనకు తిరుగుతుంది. ఇక కైవల్యంలో టోటల్గా ఇతనే ఉండడు, ఇక కేవలం భగవంతుడే ఉంటాడు. ఒకటే మిగులుతుంది. అంటే భక్తుడు భగవంతుడిని అన్వేషణ చేస్తూ వెళ్తున్నప్పుడు భక్తుడు అనేవాడు ఉంటాడు, కేవలం భగవంతుడే ఉంటాడు. ఇది కైవల్యం. కాబట్టి ఒక సాధకుడు ఈ 3 స్టేజెస్ దాటాలి. పరిస్థితుల ప్రభావంతో ఒంటరి అయిపోతే సంతోషపడాలా. ఇప్పటికైనా భగవంతుడు అవకాశం ఇచ్చాడు ఆయన నామస్మరణలో బతకడానికని సంతోషపడాలి. ఇంకా ఏకాంతాల్లోకి వెళ్తే ఇంకా సంతోషపడాలి. ఈ కైవల్యంలోకి వెళ్తే అది ఆనంద ప్రాప్తి జరుగుతూనే ఉంటుంది, అంతకంటే మించింది ఏం లేదు. కాబట్టి ఏకాంతము, ఒంటరితనం అనేది అవసరం ప్రతి మనిషికి. అయితే ఈ ఒంటరితనం ఏకాంతం కోసము ఎక్కడికో పారిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏకాంతంలో ఒంటరిగా ఉండాల్సిన శరీరం కాదు, మనస్సు. ఇప్పుడు జ్ఞానులు చెప్పినటువంటి సంసారం ఏంటి? ఈ భౌతిక ప్రపంచం, కుటుంబాలు ఇవి కాదు, నీ మనసులో నువ్వు ఏర్పరచుకున్నటువంటి ప్రపంచము. ఇప్పుడు ఒక ఇంట్లో 5 వ్యక్తులు ఉంటారండి, 5కి 5 ప్రపంచాలు ఉంటాయి, అవునా? భర్త ఉన్నట్టు భార్య ఉండడు, భార్య ఉన్నట్టు పిల్లలు ఉండరు, వాళ్ళు ఉన్నట్టు ఇంకోళ్ళు ఉండరు. ఎవరి ప్రపంచాల్లో వాళ్ళు జీవిస్తారు. మరి ఏం లాభం కలిసి ఉండి? అంటే ఒక చూరు కింద ఉంటున్నారు, కానీ ఎవరి ప్రపంచంలో వాళ్ళు బతుకుతున్నారు. ఇక్కడ జ్ఞానులు చెప్పిన అది సంసారం అంటే భార్య పిల్లలు ఇది కాదు. సంసారం అంటే నీ మనసులో నువ్వు ఏర్పరచుకున్నటువంటి ప్రపంచము. ఏంటి నీ ప్రపంచం అంటే? నీ కోరికలు, నీ వాసనలు, నీ స్పర్ధలు, మిత్రులు, శత్రువులు, అహంకారం, అజ్ఞానం, మూర్ఛ, ఇది నీ ప్రపంచం. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి పడుకుంటారు, కానీ నిద్రపోయాక ఎవరి ప్రపంచంలో వాళ్ళే ఉంటారు, ఎవరి కళల్లో వాళ్ళే ఉంటారు. మళ్ళీ కళ్ళు తెరిచి చూసుకుని మళ్ళీ భార్యాభర్త అనుకుంటారు. నిద్రపోయినప్పుడు ఎవరికెవరండి? ఎవరికెవరు నిద్రపోయినప్పుడు? చచ్చిపోయినట్టే, 2 శవాలు పడుకున్నట్టే ఉంటాయి, అంతే కదా. మళ్ళీ లేవగానే మళ్ళీ బంధాలు గుర్తొస్తాయి. అంటే జీవితం కూడా ఇంతే, నిద్రపోయినప్పుడు వచ్చిన కళలాగా ఉంటుంది జీవితం. అంటే ఇప్పుడు ఒక మనిషి శరీరాన్ని వదిలేశాక వాళ్ళకి మొత్తం జీవితం ఎలా కనిపిస్తుంది తెలుసా మీకు? ఒక డ్రీమ్ లాగా ఉంటుంది, ఒక లాంగ్ డ్రీమ్. మనం నిద్రపోయినప్పుడు కలగంటాం కదా, అది షార్ట్ డ్రీమ్ అయితే బాడీ వేకేట్ చేశాక ఇది పెద్ద డ్రీమ్, 100 years డ్రీమ్ కనబడుతుంది. అరే ఇదేంటి అని ఒక కన్ఫ్యూజన్లో వెళ్ళిపోతారు. కన్ఫ్యూజన్లో వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక ఇంకో లైఫ్కి వస్తారు, మళ్ళా స్వప్న లోకంలోకి వెళ్తారు. కానీ సత్యానికి ఎవరు అనుసంధానం కావట్లేదు. కాబట్టి ఇక్కడ జాగృతిలో 4 స్టేజెస్ ఉంటాయి. 1 జాగృతి, 2ది స్వప్న, 3ది సుషుప్తి, 4వది తురియ. ఈ దినమంతా మీరు చేసేటటువంటి పనుల పట్ల మీకు ఎరుక, ఈ ఎరుకలో కూడా మళ్ళీ స్టేజెస్ ఉంటాయి. యాక్టివ్ అవేర్నెస్ ఉంటుంది, ప్యాసివ్ అవేర్నెస్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ అవేర్నెస్ ఉంటుంది, సబ్జెక్టివ్ అవేర్నెస్ ఉంటుంది. ఈ 4 స్టేజెస్లో మీ ఎరుకని సాధించగలిగితే నెక్స్ట్ మీరు స్వప్నంలోకి వస్తారు. దినమంతా మీరు చేసే పనులు జాగృతిలో చేస్తే నైట్ నిద్రపోయినప్పుడు మీకు కళలు వస్తాయి. కళల పట్ల కూడా మీరు జాగృతిలో ఉండగలిగితే అప్పుడు కళలను కూడా దాటుతారు. నెక్స్ట్ సుషుప్తి. సుషుప్తి అంటే ఏంటంటే అక్కడ మీకు శరీరం ఉండదు, మనసు ఉండదు, ఆలోచనలు ఉండవు, భావాలు ఉండవు, ఏముండవు, కంప్లీట్ శూన్య స్థితి. ఈ సుషుప్తి స్టేటే ధ్యాన స్థితి. ధ్యానం నిర్విషయ మనః, నిర్వాసన, నిరహంకారము, కోరికలు, ఆలోచనలు ఏమీ లేనటువంటి స్థితి, నిశ్చలంగా ఉండేటటువంటి స్థితి ధ్యాన స్థితి. ఈ సుషుప్తి స్టేట్లో మీరు 1 గంట 2 గంటలు ఉండగలిగితే మీకు సమాధి అనేది వస్తుంది. ఈ సమాధి స్థితిని దాటితే నెక్స్ట్ తురియ అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం వచ్చేస్తే బ్రహ్మజ్ఞానం వచ్చేస్తుంది. కాబట్టి అన్నిటికీ మూలం ఏంటంటే జాగృతి. ఈ జాగృతి నీకు ఎప్పుడైతే వస్తుందో నెక్స్ట్ సాక్షిలోకి వచ్చేస్తావు. దెన్ సాక్షి అంటే ఏంటి? జాగృతికి సాక్షికి డిఫరెన్స్ ఏంటి అంటే, సాక్షి అంటే డిటాచ్మెంట్, బురదలో కమలం లాగా జీవించడం, నిర్లిప్తత, స్వీకార భావంతో జీవించడం, తదాతాతో జీవించడం, సచ్నెస్లో జీవించడం. బుద్ధుడిని తదాగతుడు అని అంటారు. తదాగతుడు అంటే ఏంటంటే మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా ఒక సమత్వంలో స్థిత ప్రజ్ఞత. స్థిత ప్రజ్ఞతతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక బ్యాలెన్సింగ్ వచ్చేస్తుంది. ఇందాక మీరు అడిగారు కదా, ఇన్నర్ వరల్డ్ అవుటర్ వరల్డ్ని కలుపుకొని ఎట్లా వెళ్ళాలంటే స్థిత ప్రజ్ఞత, సమత,
సమానత్వము. ఈ ఎప్పుడైతే ఈ సమత సమానత్వం ఎప్పుడైతే వచ్చేస్తుందో వాళ్ళు ఇన్నర్ని అవుటర్ని ఒకేలాగా చూస్తారు. అప్పుడు మనిషికి సమ్యక్ దృష్టి వస్తుంది, రైట్ పారాడైమ్ వస్తుంది. ఈ రైట్ పారాడైమ్ వచ్చినప్పుడు మీకు అప్పుడు జ్ఞానానికి తొలి అడుగు పడుతుంది. ఎప్పుడైతే జ్ఞానానికి తొలి అడుగు పడుతుందో అక్కడ నుంచి మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇంకా మిమ్మల్ని ఎవ్వరు మార్చలేరు. ఇంకా ఏ ఆకర్షణ మిమ్మల్ని ఏం చేయలేదు, ఏ మనిషి మిమ్మల్ని ప్రలోభ పెట్టలేడు. ఆ స్థితప్రజ్ఞత మీ లోపల వచ్చేస్తే, ఎందుకంటే మీరు సాక్షిలోకి వచ్చేస్తారు. సాక్షి అనేవాడు ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడు అంతే, జస్ట్ వాచర్. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్ విల్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్, జస్ట్ వీ విల్ వాచ్ ఇట్. చూస్తున్నాం అంతే, సాక్షిలాగా చూస్తున్నాం. చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే మీరు దాంతో అటాచ్ కారు. ఇప్పుడు కమలం బురదలోనే ఉంటుంది, కానీ బురద అంటుకోద్దు దానికి. అది పుట్టింది, పెరిగింది, వికసించినంత బురదలోనే. కానీ కమలం వికసించడానికి బురద ఉపయోగపడింది. అదేవిధంగా మనిషికి వైరాగ్యం రావడానికి ప్రపంచం ఉపయోగపడుతుంది. నీకు నేర్పిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు మంచి వాళ్ళు నేర్పిస్తారు, చెడ్డవాళ్ళు నేర్పిస్తారు, అన్నీ నేర్పిస్తారు. ఈ నేర్చుకునేటటువంటి తత్వం నీ లోపల ఉంటే ఈ ప్రపంచం పెద్ద ట్రైనింగ్ స్కూల్. ఇది ఇక్కడ ప్రతి క్షణక్షణం నేర్చుకుంటూ ఉండాలి, మంచి నుంచి చెడు నుంచి. ఎంత పెద్ద జ్ఞాని అయినా నేర్చుకుంటూ ఉండాలి. ఈ నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉంటూ నిర్లిప్తంగా ఉంటూ డిటాచ్మెంట్లో ఉంటూ జాగృతిలో ఉంటూ మీరు జీవించగలిగితే జీవితాన్ని చాలా ఆనందంగా జీవించవచ్చు. మీరు మాటల్లో చెప్పినంత సులువుగా ఉంటుందండి సాక్షిగా జీవించడం? 100% ఉంటుంది. వై నాట్? ఎంతసేపు అలా ఉండగలిగితే ఉండలేడు కదా మనిషి. ప్రాక్టీస్ చేయాలి. నేను అదే చెప్తున్నాను, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. దీన్ని అలవాటు చేసుకోవాలి. అందుకే నేను ఏంటంటే మీరు గతంలో ఉన్న మీ మనసుని తీసుకొని నేను సాధన చేస్తా అంటే కుదరదు. అందుకే చెప్పాను నేను ఫస్టే, డిస్కంటిన్యూటీ విత్ ద పాస్ట్. గతం జ్ఞాపకాలు మనసులోంచి తుడిచేసుకోవాలా? ఎట్లా తుడిచేసుకుంటారు గత జ్ఞాపకాలను అంటే, సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే మొత్తం చరిత్ర చెప్తారు. నేను మీ పేరేంటి అని అడిగాను, మీరు సత్యం అని చెప్తే సరిపోతుంది. కానీ మీరు ఏం చేస్తారు తెలుసా? మొత్తం చరిత్ర చెప్తారు మీది. అంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగింది వర్తమానంలో అడిగాను, కానీ మీరు ఏం చెప్తున్నారు? గతం చెప్తున్నారు. ఇది ఆపేయాలి ఫస్ట్. టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ ఎంత అవసరమో అంతే మాట్లాడాలి, పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. అప్పుడు మీకు మైండ్ ఎందుకు పనిచేస్తుంది? గతంతో తెగదెంపులు కావడం అంటే మొదటి మెట్ ఇది, పాయింట్ టు పాయింట్ మాట్లాడడము. వాళ్ళు ఏం అడిగారు ఫస్ట్ వినాలి, దానికి తగ్గట్టుగా వన్ వర్డ్ ఆన్సర్స్ చేయాలి. ఎంత వీలైతే అంత తక్కువ గతంలోకి వెళ్ళకూడదు. వర్తమానంలో మనం మాట్లాడేది కానీ మనం చేసే సాధన కానీ ఈ జ్ఞానం అంతా కూడా గతంలో మనం తెచ్చుకున్నది కదండి. తెచ్చుకున్నదే, ఇప్పుడు అది అవసరం లేదు కదా. గతంలో మనం సంపాదించుకున్నటువంటి జ్ఞానం నుంచే కదా వర్తమానంలో మనం సాధన చేస్తుంటాం. ఓకే, నేను ఒప్పుకుంటాను దాన్ని. మరి గతాన్ని మర్చిపోతే వర్తమానంలో సాధనలో ఉండలేము కదా. నో, ఇక్కడ నేనేమంటున్నానంటే, మీరు నా పాయింట్ అర్థం చేసుకోవట్లా. గతంలో మీరు సాధన చేశారు, దానికి తగ్గట్టు ఫలితం వచ్చింది. ఆ ఫలితంగానే మీరు ఈరోజు ఇలా ఉన్నారు. దాని కర్తవ్యం అయిపోయింది, ఇంకా దాన్ని స్మరణ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్లవరింగ్ అయిపోయింది మీ లోపల. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మనం ఒక నది దాటాల, పడవ మీద వెళ్తాం. పడవ మీద వెళ్ళి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు పోయినాక పడవను వదిలేయాలి కదా, నెత్తి మీద పెట్టుకొని పోలేంగా. గతం కూడా అంతే. మీరు ఒక స్టేజ్కి రీచ్ అయ్యేదాకానే మీ సాధన, మీ గతం. ఈ ఒడ్డుకి వచ్చాము పడవ ద్వారా అనే స్పృహ అయితే ఉండాలిగా మనిషికి. ఉంటుంది ఆటోమేటిక్గా. మీరు అది చేరిపోయారు కదా, ఇప్పుడు ఆ గమ్యం చేరాక ఉంటుంది, ఆ స్పృహ ఉంటుంది. అది ఉంటే సరిపోతుంది. నేను ఎలా చేరామో అక్కర్లా, చేరాము అని స్పృహ ఉంటే చాలు. మళ్ళీ అదంతా ఆత్మావలోకనం చేసుకోక్కర్లేదు. నేను అది చెప్తున్నా. నేను వర్తమానంలో జీవించడం అంటే ఏంటంటే, గతము మర్చిపోవాలి అని కాదు. ఒకవేళ గుర్తుపెట్టుకున్నా ఎలాంటి గుర్తుపెట్టుకోవాలనేది అక్కడ క్వాలిటీ చూసుకోవాలి. నేను ఇది కూడా చెప్తున్నా, ఎలాంటి గుర్తుపెట్టుకోవాలి అక్కడ కూడా క్వాలిటీ. క్వాంటిటీ చాలా ఉంటుంది, కానీ క్వాలిటీ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంపార్టెంట్ ఏది గుర్తుపెట్టుకోవాలంటే, ఏదైతే మీ వర్తమానాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుందో, ఏదైతే ఇప్పుడు ప్రస్తుత జీవితాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుందో అవి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. మిగతావా అనవసరం. అందుకే క్వాలిటీ చూడమంటున్నా నేను. కాబట్టి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు చేరాక మనకి స్పృహ ఉంటే చాలు, చేరిపోయాను, అయిపోయింది. మళ్ళీ ఆ జర్నీ అంతా నేను ఎలా చేశానో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను కూడా నా గతం నుంచి మాట్లాడుతున్నా, ప్రతిసారి మాట్లాడినది మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. అందరి ముందు నేను ఇది మాట్లాడాను కదా.
అంటే ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే అవసరం ఉన్నా లేకున్నా గతం చెప్పేస్తా ఉంటారు. అది చెయ్యొద్దని చెప్తున్నాను. డిస్కంటిన్యూటీ విత్ ద పాస్ట్ అంటే ఏంటంటే వర్తమానంలో మనం జీవిస్తున్న జీవితం మనకి ఇంపార్టెంట్. ఈ క్షణం మనం ఎలా ఉన్నామనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచంలో జరిగే అద్భుతాలన్నీ కూడా క్షణంలోనే జరుగుతాయి. జన్మ ఒక క్షణంలో వస్తుంది, మరణం ఒక క్షణంలోనే వస్తుంది, జ్ఞానోదయం ఒక క్షణంలోనే వస్తుంది, ఆత్మజ్ఞానం ఒక క్షణంలోనే వస్తుంది. అన్ని క్షణంలోనే జరుగుతాయి. ఆ క్షణం నీకు జాగృతి లేకపోతే దాన్ని నువ్వు కోల్పోతావు. మనిషి జన్మ జన్మలు ఎందుకు పరితపిస్తున్నాడు తెలుసా మీకు? క్షణం జాగృతి లేక. అది ఏ క్షణంలో జరుగుతుంది తెలియదు కాబట్టి ప్రతి క్షణం జాగృతిలో ఉండాలి. ఇప్పుడు ఏ క్షణంలో ఆ దర్శనం జరుగుతుంది తెలియదు, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీదు. ఇప్పుడు ఈ క్షణం ఇలా మాట్లాడుతున్నాం, ఈ క్షణంలో కూడా మరణం రావచ్చు. ఈ క్షణం నాకు జాగృతి లేకపోతే నేను అన్కాన్షియస్ గా బాడీ లీవ్ చేస్తా. ఇన్నాళ్ళు నేను చేసిన సాధన వేస్ట్ అయిపోతుంది. వేస్ట్. ఇప్పుడు నేను ఎందుకు చేశాను? ఈ మరణాన్ని అతిక్రమించడానికే కదా. మరి మరణం వచ్చే టైంలో నాకు అవేర్నెస్ లేకపోతే నేను చేసిన సాధనంత వేస్ట్, జన్మ వేస్ట్. నేను ఇంతమంది గురువుల దగ్గర తిరిగింది వేస్ట్. కాబట్టి క్షణక్షణం ఎందుకు జీవించాలంటే క్షణక్షణంలోనే మార్పు జరుగుతూ ఉంటుంది. జన్మించారు, ఒక మార్పు వచ్చింది. మరణించారు, ఇంకో మార్పు వస్తుంది. జ్ఞానోదయం వచ్చింది, ఇంకో మార్పు వస్తుంది. ఆత్మజ్ఞానం వచ్చింది, ఇంకో మార్పు వస్తుంది. ఈ మార్పు ఇట్లా తిరుగుతూ ఉంటుంది సర్కిల్. ఈ సర్కిల్ తిరిగే టైంలో మీరు అవేర్గా ఉండాలి. ఈ సర్కిల్ తిరిగే టైంలో మీరు జాగృతిలో ఉంటే నెక్స్ట్ లైఫ్ కూడా అజాగృతిలో ఉంటుంది. కాబట్టి వీల్ టర్న్ అవుతూ ఉంటుంది. వీలు టర్న్ అయినప్పుడు మీకు అవేర్నెస్ ఉండాలి. అది ఎప్పుడు టర్న్ అవుతుందో మీకు తెలియదు. జ్ఞానికైనా తెలియదు, అజ్ఞానికైనా. అది ప్రకృతి చూసుకుంటుంది, మనకు సంబంధం లేదు. అది వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బి అలర్ట్. అందుకే అవేర్నెస్ ఇస్ ద గోల్డెన్ కీ. అంటే మన జీవితంలో జరిగే వాటిని మనకి తెలిసి జరగడం అనేది జ్ఞానికి ఏమీ తెలియకుండా జరిగిపోతే అటు అజ్ఞాని. అంతే. కానీ ఇద్దరికి జరుగుతాయి. కానీ ఒకళ్ళు తెలుసుకుంటారు, ఒకళ్ళు తెలుసుకోరు. అంతే తేడా. తెలుసుకుంటే జ్ఞానివి, తెలియకపోతే అజ్ఞానివి. ఇంతే తేడా. ఇప్పుడు సహజంగా జరిగేటటువంటి ప్రక్రియలు అందరికీ జరుగుతాయి. ఎంతమంది తెలుసుకుంటారు? శ్వాస ఎలా వస్తుంది ఎంతసేపు చూస్తారు? ఆకలి వేస్తూ ఉంటుంది, ఆ స్థితి ఎట్లా ఉంటుంది? దాహం వేసినప్పుడు శరీరం ఎలా ఉంటుంది? నిద్ర వచ్చినప్పుడు నిద్రకి మెళకువకి మధ్యలో కొన్ని పాయింట్స్ ఉంటాయి, దాన్ని ఎవరు తెలుసుకుంటారు? ఇవన్నీ సహజంగా జరుగుతాయి. ఇప్పుడు ప్రకృతి సిద్ధంగా జరుగుతున్నాయండి. వాటిని ప్రకృతి తన పని తాను చేసుకుంటా పోతుంది. మరి నువ్వేం చేస్తున్నావు? అది చేస్తున్నప్పుడు నీకు తెలియాలి కదా, అరే ఇది నీ జీవితం, నీ శరీరం. ప్రకృతి ఎవరు డామినేట్ చేయడానికి? నీకు తెలియాలి కదా. ఎట్లా తెలుసుకుంటారు? మీకు అవేకన్ ఉంటే తెలుస్తుంది. జన్మ తెలుసుకోకుండానే వచ్చాం. తల్లి గర్భం నుంచి ఎట్లా వచ్చామో తెలీదు. పోయేటప్పుడు మాత్రం తెలుసుకొని పోవాలి. మనిషి ఎలా పుట్టాడు అనేది ఇంపార్టెంట్ కదా, ఎలా పోతాడు అనేది ఇంపార్టెంట్. అందుకే చెప్తారు కదా, అసతోభ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. కాబట్టి ఈ మృత్యుని దాటి అమృతతత్వంలో ప్రవేశించడానికే మన సాధన అంతా. ఇది పెద్ద కష్టమైన పని కాదు. కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, లిటిల్ బిట్. ఒక 30% ఎఫర్ట్, నా దృష్టిలో ఒక 30% పెట్టినా చాలు. కానీ ఆ 30% సంపూర్ణంగా పెట్టాలి, కంప్లీట్గా పెట్టాలి. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పెట్టండి. 100% పెట్టండి చాలు, జరిగిపోతుంది అది.